నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. ఆంధ్రప్రదేశ్లో సీట్లు టికెట్ల వేడి అంతకంతకు పెరుగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లను మారుస్తున్నారన్న వార్తలు ఊపందుకుంటున్నాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఏకంగా వైసీపీ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈరోజు తాజాగా ఒక కామెంట్ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ వైఎస్ షర్మిలతో కలిసి నడుస్తాను అని చెప్పి కూడా ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసలు ఏపీలో ఏం జరుగుతోంది, ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పుతో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత తగ్గించుకోవాలి అని చెప్పి వైసీపీ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా టికెట్లు దక్కవేమో అన్న ఆందోళన ప్రతి ఒక్క ఎమ్మెల్యేలో వ్యక్తమవుతూ ఉంది. ఎప్పుడు మాకు అధిష్టానం నుంచి, అంటే మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎప్పుడు మాకు కాల్ వస్తుంది అన్న ఒక భయం అయితే ఎమ్మెల్యేలో కనిపిస్తున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతూ ఉంది అన్న అంశానికి సంబంధించిన డిబేట్ మనం కొనసాగిద్దాం. మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు ఎస్పీ సాహెబ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. వారితో పాటు మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారితో పాటు డాక్టర్ బాబు గారు, జనసేన రాష్ట్ర నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మొదట మనం మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సార్, శ్రీనివాస్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. రైట్. ఏంటి సార్, ఉన్న పలంగా పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను మార్చాలి అని చెప్పి వైసీపీ భావిస్తుంది. కొంత ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతా ఉంది. మరీ ముఖ్యంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈరోజు కామెంట్స్ చేశారు. షర్మిలతో నేను కలిసి నడుస్తాను అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఏంటి సార్, ఎట్లా చూస్తుంది వైసీపీ దీన్ని? నరేష్ గారు, ముందుగా మీకు, స్వతంత్ర వీక్షకులకు, బాబు గారికి, సాహెబ్ గారికి శుభ సాయంత్రం అండి. ఎన్నికల వేళ ఇవన్నీ షరామాములే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడేదో కొత్తగా మొదలుపెట్టినటువంటి ప్రక్రియ కాదు. 4 నెలల క్రితమే అందరికీ చెప్పడం జరిగింది. ఎవరెవరికి ఇబ్బందిగా ఉందో, ట్రాక్ షీట్ ఎవరెవరికి ఇబ్బందిగా ఉన్నారో, ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారో ప్రజలతోటి, ప్రజలలో ఎవరికి రేటింగ్ ఎలా తక్కువగా ఉందో అందరికి చెప్పడం జరిగింది. జాగ్రత్త పడమని చెప్పడం జరిగింది. జాగ్రత్త పడమని చెప్పిన తర్వాత జాగ్రత్త పడిన వాళ్ళు ఉన్నారు, మెరుగుపరుచుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సీటుని ఖాయపరుచుకున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత కూడా బాగుపడిన వాళ్ళు కొందరు ఉన్నారు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు వారికి సంబంధించినటువంటి విషయం, పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం. అయితే ఇక్కడ విపక్షాల విచిత్రమైనటువంటి వ్యాఖ్యలు ఎలా ఉంటున్నాయంటే, వైఎస్ఆర్సీపీలోనంట సీట్లు ఇవ్వలేదు అంటే అమ్మ హాయిగా ఉంది అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి అంటారు సార్. దానికి వీళ్ళు ప్రస్తావించిన పేర్లు కూడా ఇదే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి పేరు చెప్పారు, అదేవిధంగా పార్థసారథి గారి పేరు చెప్పారు, అదేవిధంగా ఆయన ఎవరు వసంత కృష్ణ ప్రసాద్ పేరు చెప్పారు. వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అమ్మయ్య సీటు ఇచ్చినా గెలము, పడిపోయింది అయిపోయిందని చెప్పేసి అన్నారని చెప్పేసి అనేటటువంటి వీళ్ళే మళ్ళీ ఈ రోజు ఏమంటున్నారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఎమ్మెల్యే టికెట్ కావాలంటే 20 కోట్ల రూపాయలు అక్కడ డిపాజిట్ చేయాలి, ఎంపీ సీట్ కావాలంటే 100 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలి, ఎంపీ సీట్ కావాలంటే 140 కోట్లు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు, ఉన్నతమైనటువంటి అధికారులు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా సిద్ధమవుతున్నారని చెప్పేసి వీళ్ళే అంటారు సార్. దేన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి? ఓకే, 31 మంది ఇప్పుడు అధికారికంగా మార్పులు చేయడం జరిగిందండి. 11 ఏమో ఆల్రెడీ ఓపెన్ గా డిక్లేర్ చేశారు. 20 మంది ఉభయ గోదావరి జిల్లాల్లో కానీ ఎక్కడైనా కానీ 20 మందికి మీకు సీట్లు లేవమ్మా, లేదా మీకు స్థాన ప్రమిషన్లు చెప్పడం జరిగింది. 31 మందిలో ఒక చంటిబాబు మినహాయించి, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిది అట్లా ఉంచండి, దాన్ని నేను చెప్తాను ఆయన సబ్జెక్ట్ అంతా కూడా. చంటిబాబు మినహాయించి ఎవరైనా ఒకళ్ళు సాహసం చేసి బయటకు రాగలిగారా సార్? ఆ రోజున గతంలో మంత్రివర్గం మార్పిడి చేసినప్పుడు బ్రహ్మాండం బద్దలైపోద్ది అన్నారు. శ్రీనివాసరెడ్డి గారు, మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా సుచరిత గారు, వాళ్ళు ముగ్గురు దగ్గర మాత్రమే పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినాయి. ఆ ముగ్గురు ఇప్పుడు ఎక్కడున్నారండి? ఏ పార్టీలో ఉన్నారండి? ఇదంతా కూడా భయంతో కాదు,
లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో శాసిస్తున్నారని కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి బాగా తెలుసు. 23 గతంలో వెళ్ళిపోతే ఒకే ఒక్క బుజ్జి తప్ప, ఏది గొట్టిపాటి రవి తప్ప 22 మంది అడ్రస్ లేకుండా పోయారు. అవును. జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెడితే రాజకీయ భవిష్యత్తు పరిసమాప్తం అవుతున్నదనే భయం అందరికి ఉంది. కాబట్టి ఈ రాష్ట్రానికి మరలా 24 కాదు 29లో కూడా కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్న సంగతి వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి వాళ్ళ రాజకీయంగా ఇవాళ కాకపోతే రేపైనా సరే భవిష్యత్తు ఉంటుందనేటటువంటి ముందు జాగ్రత్త చర్య తప్ప వైసీపీ ఎంత బలంగా ఉందనేది చెప్పకనే చెప్పేటటువంటి పరిస్థితి సార్. ఓకే, మేము చేసేటటువంటి మార్పులు వాళ్ళు ఏదో మార్పులు ఎప్పుడు చేయనట్లుగా అనిత గారిని ఎక్కడ పాయకరావుపేట నుంచి తీసుకొచ్చి కొవ్వూరులో వేశారు. కొవ్వూరులో ఉన్నటువంటి జవహర్ని తీసుకొచ్చి తిరువూరులో వేశారు. ఎక్కడెక్కడ వాళ్ళేదో మార్పులు ఎవ్వరు అట్లా చేసి వాళ్ళు దెబ్బతిన్నారు. అట్లా మార్పులు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు గెలవలేకపోయారు. ఇది జగన్ గారు చూడట్లేదా? ఆయన గెలవలేకపోయింది. వంగి వంగి దండాలు పెట్టి క్యాండిడేట్స్ ని చూడబాకండి, నన్ను చూడండి అని చెప్పి అట్లా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఎక్కడ నిలబెట్టినా సరే, ఎవరు ఎక్కడైనా సరే గెలుస్తారనే దానికి ఈ మార్పులు ఒక సూచిక. ఓకే, రైట్. అదే సారీ, రైట్ రైట్ సార్. సాహెబ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. రైట్, 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు గారు కూడా ఇదే రకంగా సీట్లను మార్చారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు కావాల్సి వచ్చింది. తిరిగి ఇప్పుడు వైసీపీ కూడా దాదాపుగా అదే ఫార్ములాను అనుసరిస్తుంది. కానీ జగన్ గారి వర్కింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. మరోసారి మేము అధికారంలోకి వస్తాము అని చెప్పి వైసీపీ నేతలు అంటా ఉన్నారు. ఏం చెప్తారు సార్? నరేష్ గారు, తమరికి అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి, జనసేన మిత్రుడు బాబు గారికి, అలాగే స్వతంత్ర వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. రాజకీయాల్లో వ్యూహాలు ఉంటాయి, అదేవిధంగా ఎత్తులకు పై ఎత్తులు ఉంటాయి. అవన్నీ సహజం, ఎవరి పార్టీ స్ట్రాటజీ వాళ్ళది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పదే పదే వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ మినిస్టర్లు కావచ్చు, మేము జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని గెలిచామన్నారు. ఇది బాగా గమనించాలండి. దీంతో పాటు 175 కాన్స్టిట్యున్సీలకి మేము 175 కాన్స్టిట్యున్సీలు మేమే గెలుస్తున్నామని చెప్పి పదే పదే రిపీట్ చేస్తూ ఉన్నారు. అంటే రాజకీయాలలో కావచ్చు, దేంట్లో అయినా కానీ పోటీ ఉండొచ్చండి. మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం ఉంటే బొక్కబోళా పడతారు. దానికి నిదర్శనమే 175కి 175 అనే మాట. వైనాట్ 175. యా, మేము వైనాట్ పులివెందులు అంటున్నాం ఇప్పుడు. ఎందుకంటే గత 3 ఎమ్మెల్సీలు గెలిచినప్పుడు మీరు చూడండి, అసలు కరుడు కట్టినటువంటి రాయలసీమలో పులివెందుల్లో మాకు ఓట్లు వచ్చిన మాట వాస్తవం. మా ఎమ్మెల్సీ గెలిచాడు, అది రికార్డ్. దాంతో పాటు మరి నెల్లూరు వేసినటువంటి ఎమ్మెల్సీ కావచ్చు, విశాఖపట్నం 3 ఎమ్మెల్సీలు గెలిచాం. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి ఒక విధంగా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడింది. దీంతో పాటు చంద్రబాబు నాయుడు గారిని మరి అక్రమంగా ఆయన మీద కేసులు పెడతాం, మరి ఆయన 52 రోజులు జైల్లో ఉంచడం. దీంతో పాటు తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా కానీ తెలుగుదేశం పార్టీ జెండా కనపడినా, పసుపు సొక్కా కనపడినా కానీ 144 సెక్షన్లు పీడీ యాక్ట్లు పెడతాం. మీరు చూడండి, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఒక చట్టం, అదేవిధంగా పాలక పక్షంలో ఉన్నటువంటి వైసీపీ వారికి ఇంకొక చట్టం. వాళ్ళైతే ఎక్కడైనా బహిర్గతంగా మీటింగ్లు పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. చిత్రం ఏందో కానీ ముఖ్యమంత్రి గారు ఏమో పైన హెలికాప్టర్లో వెళ్తా ఉంటారు, కింద మొక్కలు మొత్తం నరికేస్తున్నారు. అఫ్ కోర్స్ అది కూడా ఎందుకు అనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు నాటినటువంటి మొక్కలు అని చెప్పి నరికేస్తున్నారంటే ఈ మధ్య చెబుతున్నారు వాళ్ళే కొంతమంది. సో నేనేమంటానంటే రాజకీయాల్లో ఎక్కడైనా కానీ మీరు గమనించండి, మనం చాలా కాలం నుంచి శాసనసభ్యులను చూస్తూ ఉన్నాం. శాసనసభ్యుడు ఉండగా ఇంకొక ఇన్ఛార్జిని అక్కడ పెట్టారంటే ఆ శాసనసభ్యుడు పార్టీకి ఏమన్నా వ్యతిరేకంగా కానీ లేదా అతను పనికిరాని వాడు అయితే మాత్రమే మార్చినటువంటి సందర్భాలు మనం చరిత్రలో చూసాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు 11 మందిని ఏ విధంగా మారుస్తారండి? అది కూడా ఎస్సీలకు సంబంధించి, బీసీలకు సంబంధించిన వాళ్ళనే ఎక్కువ మార్చేశారు. వాళ్ళు ఏం మాట్లాడతారండి ఇక్కడ? ముఖ్యమంత్రి గారికి ఎదురు చెబితే కొంతమంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏమైందో వాళ్ళకి తెలుసు, కాబట్టి వాళ్ళు ఎక్కడ మాట్లాడట్లా. నేను ఇంకోటి కూడా అంటున్నా, మీరు ఆనం రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, మరి ఉండవల్లి శ్రీదేవి గారు, దాంతోపాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. ఒక విధంగా అసహనం వ్యక్తం చేస్తూ మాకు అన్యాయం జరుగుతుందని బయటకు వచ్చారు. నిన్న కాక మొన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు
మరి ఆయన రాజీనామా చేసేసి నాకు పార్టీ అన్యాయం చేసిందని చెప్పి ఆయన కూడా కొన్ని మాటలు మాట్లాడటం, తర్వాత పెద్దలు పూనుకొని అట్లా మాట్లాడబాకని చెప్పటం, ఆయన కూడా కామ్ అవటం, ఇవాళ ప్రెస్ మీట్ పెడతాం కూడా మనం చూసాం. మరి పుకార్లు షికార్లు ఏంటంటే ఈయన వెళ్ళిపోయి చెప్పి షర్మిల గారి దగ్గరికి వెళ్తున్నాడని చెప్పి పుకార్లు వస్తున్నాయి. అవి ఎంత మటుకు వాస్తవం అనేది మనం తర్వాత డిస్కషన్ చేసుకుందాం. నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే 82 మంది ఎమ్మెల్యేలని మీరు మార్చేస్తున్నారు. గతంలో ఏమన్నారండి, అప్పటి రాంబాబు గారు ఒక మాట అన్నారు, మెటీరియల్ మంచిదైతే మేస్త్రి ఏదైనా చేస్తాడని. మెటీరియల్ మంచిది కాకపోతేనే మేస్త్రి, వాళ్ళ మేస్త్రి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ రీషఫిల్ చేసి మార్చేస్తున్నారండి. నేనే అనేది ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ యంత్రాంగం చూడండి, వీళ్ళు సరిగా పనిచేస్తే అక్కడి నుంచి ఎందుకు మారుస్తారండి? వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది. వాళ్ళు ఈ 57 నెలల్లో ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలన అందించలేదు. ఎక్కడన్నా చూడండి, ఒక ఎమ్మెల్యే గారు ఒక కార్యక్రమం పెట్టి ప్రజల్లోకి వెళ్ళారండి? ఎలా? ఇంకోటి కూడా చెబుతానండి, నేను 151 కాన్స్టిట్యున్సీల్లో వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు మెడలో సంచేసుకొని వెళ్ళన్నాయా, ప్రజలకి మన యొక్క సంక్షేమ పథకాలు తెలియజేయండి అంటే మరి వెళ్ళారు. కొంతమంది యువకులు మాకు ఉద్యోగాలు ఏమైనాయి అని అడిగితే మరి కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ కొట్టొచ్చినంత పనిచేశారు, మాకు సంక్షేమ పథకాలు అందట్లేదంటే వాళ్ళని దోషించినటువంటి మనం చాలా మీడియా పరంగా చూసాం. అవును, ప్రజాస్వామ్యంలో ఏంటంటే ప్రతివాడు ప్రశ్నించే హక్కు ఉండిద్దండి. ఎవరైనా పాలక పక్షం వాళ్ళని ప్రశ్నించవచ్చు, ప్రతిపక్షం వాళ్ళని ప్రశ్నించవచ్చు. ఇక్కడ జరుగుతున్నటువంటి విధానం ఏంటి, నాకు ఈ సంక్షేమ పథకం అందలేదంటే రివ్యూ చేయాలి కానీ అసహనం వ్యక్తం చేస్తే ఎలా అండి? ఈ విధంగా అంటే ఒక విధంగా ప్రభుత్వానికి అహం పెరిగిందనే భావన ప్రజల్లోకి వెళ్ళింది. అందుకనే చూడండి, మీరు ఎన్ని కార్యక్రమాలు పెట్టినా కానీ ఈ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వెళ్తుంటే ప్రజలు రాట్లా. ఎక్కడైతే 100 మంది వ్యతిరేకంగా ఉందో ఆ 100 మందిని రీషఫిల్ చేస్తారు ముఖ్యమంత్రి గారు. దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే ఆ మార్చే కాడ వాళ్ళు వచ్చేసి వాళ్ళు కొంత గగ్గోలు పెడతాం. మీరు కొన్ని విషయాలు చూడండి, రేపల్లె కావచ్చు, అదేవిధంగా సత్తెనపల్లి విషయంలో కావచ్చు, నరసరావుపేట విషయంలో కావచ్చు, అక్కడ కార్యకర్తలు వెళ్ళి అసలు మాకు వద్దు బాబు వీళ్ళు అని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర గగ్గోలు పెట్టారు. మీరు చూసారు ఇవన్నీ కూడా. ఇంకోటి పల్నాడులో ఇవాళ చూడండి, పల్నాడులో ఉన్నటువంటి మీరు ఆ కాన్స్టిట్యున్సీలు, గురజాల కాన్స్టిట్యున్సీ వాటిల్లో కూడా ఇప్పుడు జంగా కృష్ణమూర్తి గారికి అదేవిధంగా కాసు మహేష్ రెడ్డి గారికి యుద్ధం ప్రారంభమైంది. వాళ్ళు జంగా కృష్ణమూర్తి గారు నాకు టికెట్ ఇస్తారని చెప్పి ఈయన పక్క వెళ్ళిపోతున్నాడు అని ఇవన్నీ చూస్తా ఉంటే ఏంటంటే ఖచ్చితంగా చెబుతా, వైకాపా పార్టీకి వ్యతిరేక పవనాలు ఇస్తున్నాయి. దీనితో పాటు జనసేన మేము కలిసిన తర్వాత మీరు గమనించాలండి, రాష్ట్రంలో వాతావరణం హీట్ ఎక్కింది. చూడండి, చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని చంద్రబాబు గారు ఏదో చేశారని నమ్మించాలంటే ఈ ప్రజలు నమ్మట్లేదు, ఏం చేయాలి బాబు అని తలబట్టుకున్నారు. ఇది ఓపెన్ గానే జరిగినటువంటి విషయం. దీనితో ప్రధానమైనటువంటి విషయాలు ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ ఏజీ కావచ్చు, అదేవిధంగా ఈ సిఐడి అధికారి కూడా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు గారిని ఇష్యూ చేస్తూ మాట్లాడినప్పుడు కూడా ఒకంత హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నేను ఎందుకు చెబుతున్నానంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు గతంలో వేరండి, ఇప్పుడు వేరు. అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, ఏమి జరిగినా కానీ మారుమూల ప్రాంతానికి కూడా తెలుస్తుందండి. వితిన్ మినిట్ లో జరిగినటువంటి విషయాలు కూడా ప్రజలు సంసిద్ధులై ఉన్నారు. కాబట్టి నేను అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు అభివృద్ధి లేకుండా అప్పులు తెచ్చి సంక్షేమం చేస్తే ఏం జరిగిందో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అలాగే ఉందని నేను చెబుతున్నానండి. రైట్. మనతో పాటు జనసేన రాష్ట్ర నాయకులు డాక్టర్ బాబు గారు ఉన్నారు. బాబు గారు, గుడ్ ఈవినింగ్ సార్. నరేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. మీకు తోటి ప్యానలిస్ట్ మిత్రులకి రైట్. అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు, కేవలం స్థానికంగా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది. కాబట్టి ఆ ఎమ్మెల్యేలను మార్చడం ద్వారా తిరిగి మేము అధికారం రావాలి అన్న ఒక ఎత్తుగడను వైసీపీ అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. దీన్ని వైసీపీ ఎట్లా చూస్తుంది సార్, జనసేన ఎట్లా చూస్తుంది సార్ దీన్ని? ప్రతి పార్టీ సార్, ప్రతి రాజకీయ పార్టీ కూడా రాజకీయాలు చేయాలి. రాజకీయాలు చేస్తేనే ప్రజల్లో ఎక్కువ కాలం ఉంటాయి సార్. ఎప్పుడైతే రాజకీయ ధోరణి నుంచి వ్యాపార ధోరణికి వెళ్ళిపోతుందో ఖచ్చితంగా ఆ పార్టీలు అనుకుంటాయి కానీ ఏదో డబ్బు ఇచ్చేస్తే ఓట్లు వేసేస్తారు జనాలని ఒక వ్యాపార ధోరణి ఎప్పుడైతే ఆలోచిస్తారో అలాంటప్పుడు ఖచ్చితంగా అలాంటి పార్టీలకి ప్రజలు బుద్ధి చెప్పే సందర్భాలు మనం చాలా చూసాం. మీకు ఒక గ్రౌండ్ రిపోర్ట్ ఒకటి మీరు అర్థం చేసుకోగలిగితే ఏమవుతుందంటే ఈ విషయం అంతా మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఈసారి గవర్నెన్స్ అంటే ఫస్ట్ టైం నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని రిక్వెస్ట్ చేశారు. సరే, వాళ్ళ తండ్రి గారి మీద ఉన్న గుడ్ ఒపీనియన్తోనో ఇంకో దాంతోనో ఆయనకి ఒక ఛాన్స్ అనేది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ప్రజల్లో ఏం జరిగింది అంటే సంక్షేమం అభివృద్ధి అనేది రెండూ చెయ్యాలి అనేది ప్రతి ఒక్కరికి దాదాపుగా కొంచెం ఒక డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా అర్థమయ్యే విషయం. కేవలం సంక్షేమం ఒకటే చేస్తూ పోతే అది ఆ రాష్ట్రానికి ఖచ్చితంగా మంచి కాదు,
చెడు జరుగుతుందనే విషయం కొంచెం చదువుకున్న ఎకనామిక్స్ చదువుకున్న వాళ్ళకి అర్థం ఉంటుంది. సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే, సరే ఇప్పుడు ఆయన అయితే దాదాపుగా ఇంకొక 3 నెలలు ఎలక్షన్కి వెళ్ళే వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన సందర్భంలో చాలా పలు విధాలుగా ఆయన 2 సంవత్సరాల నుంచి కూడా ఆయన సర్వేలు అయితే చేయించుకుంటా ఉన్నారు, ఎలా ఉంటాయి ఎలా ఉంటుంది అని. ఏదైతే పార్టీలు విడివిడిగా వెళ్ళినప్పుడు కొంత అడ్వాంటేజ్ ఉంటుందని విషయం తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా జనసేన టీడీపీ కలవద్దని మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు రీసెంట్ గా ఆయన దగ్గర ఉన్న వాల్యూస్, నాకు దగ్గర మిత్రులు నాకు కూడా తెలిసిన వాల్యూస్ మీతో షేర్ చేసుకున్నామని నా ఉద్దేశం సార్. జగన్మోహన్ రెడ్డి గారికి టీడీపీ జనసేన ఒకవేళ విడివిడిగా వెళ్తే ఒక 63 నుంచి 70 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది అనేది ఆయన దగ్గర ఉన్న రిపోర్ట్. రెండు కలిసి వెళ్ళినప్పుడు 35 నుంచి 40 స్థానాల మధ్యలో మాత్రమే మనం గెలుస్తాము అనేది జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరగా ఉన్న కొంతమంది మిత్రులతో చెప్పినారని వాళ్ళు నాకు తెలియజేసిన విషయం సార్. అంటే ఇది గ్రౌండ్ రిపోర్ట్ ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? సో ఖచ్చితంగా ప్రతిపక్షాలకి మనం ఎటువంటి అవలంబిస్తే కొంతవరకు ఈ డ్యామేజ్ ని తగ్గించుకోవచ్చు. ఏం చేస్తారంటే ఒక చిన్న లాజిక్ చెప్తాను సార్. ఇప్పుడు ఒక స్థానంలో ఒకరికి నెగిటివిటీ ఉందనుకుంది, ఇప్పుడు నేనే అనుకోండి, నాకు ఇక్కడ నెగిటివిటీ ఉంది అంటే నేను ఎలక్షన్ కి వెళ్ళాలంటే వేరే స్థానంలోకి వెళ్తే నాకు పాజిటివిటీ వచ్చేస్తుంది సార్. ఛార్జింగ్ పాయింట్ అక్కడికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుంటే పాజిటివిటీ వచ్చేస్తుందా? కాదు కదా. ఇక్కడ నేను 5 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు నాకు ఇక్కడే ఈసారి ప్రజలు మళ్ళా నేను గెలిపించరని ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వకుండా ఉండడం అనేది కరెక్ట్ అంటారా? స్థానం వేరే దగ్గరికి మార్చడం వల్ల ఏమైనా పాజిటివిటీ వచ్చేస్తుందా? మనం లాజికల్ గా మాట్లాడతాం. ఎందుకు చేస్తున్నారంటే బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి కొంతవరకు సీట్లు, అంటే ఈసారి ఎమ్మెల్యే సీట్లు ఏదన్నా మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా కొంతమందికి ఏమైనా సీట్లు ఇవ్వడం ద్వారా ప్రజల్లోకి నేను బీసీలకి మేలు చేశాను లేదా ఎస్సీ ఎస్టీలకి మేలు చేశానని ఒక నినాదాన్ని తీసుకెళ్లే అవకాశంగా కనిపిస్తుంది. రెండో విషయం సార్, ఇంకా కొంచెం ముందుకెళ్ళి మాట్లాడుకుంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా వరకు చెప్పింది కూడా 50-60 కోట్లైనా ఖర్చు పెట్టి ఈసారి ఎమ్మెల్యేగా మనం గెలవాలనేది, అంటే ప్రజలు ఓన్లీ డబ్బు తీసుకొని మనం ఓట్లు వేసేస్తారని ఒక భ్రమలో ఉన్నారు. ఎప్పుడు కూడా సార్ ప్రజలు ఒకవేళ లేదా డబ్బు తీసుకొని ఓట్లు వేసే వాళ్ళ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది సార్. ఒక 5,000 నుంచి, అంటే ఒక సిటీ లేదా టౌన్ లాంటి వాటిలో అయితే ఒక 5,000-10,000 ఓట్లు ఉంటాయి. పల్లెటూరులో అయితే ఒక 5,000, ఇంకొక 5,000 పెరగచ్చు, 15-20,000 దాకా ఉండొచ్చు. అంతేగాని పూర్తిగా డబ్బు మీదనే మొత్తం రాజకీయం ఆధారపడి ఉంటుంది అనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక భ్రమ. సో వీటన్నిటి వల్ల చాలా మందిలో ఉన్నది ఏంటంటే ఈసారి గెలవకపోవడం అనేది దాదాపుగా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే ఎవరైతే మంత్రులుగా పనిచేశారో వాళ్ళతో చెప్పిన మాటలే నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకున్నాను. దానికి ఆయన ఏం చేస్తున్నారంటే సార్, కొత్త వ్యక్తులను తీసుకొచ్చి, ఎలాగో ఇప్పుడు మనం ఇసుక, మద్యం వీటిలో ఏదైతే సంపాదించున్నామో వాటిల్లో నుంచి ఒక 30 కోట్లు 40 కోట్లు పెట్టి, అంటే కొత్తగా ఒకరికి మనం ఏదో రాజకీయ భవిష్యత్తు ఇచ్చినట్టు ఉంటది. ప్లస్ వాళ్ళు మన చేతుల్లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటే ఇంకా మన వ్యాపారం, అంటే ఏదైతే ఇసుక దోపిడీ ఉందో లేదో ఇంకొకటి ఉందో లిక్కర్ దోపిడీ ఉందో వీటన్నిటిని ఇంకొంచెం పెద్దల వాళ్ళకి తీసుకెళ్లే అవకాశం ఉంటది అని ఒక వ్యాపార ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు అనేది మాకు అనిపిస్తున్న విషయం సార్. రైట్ సార్. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అంటే సార్ ఇప్పటి వరకు మనకు అర్థమవుతున్నది ఏంటంటే, అంటే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అంశంలో చాలా కోణాలు ఉన్నాయి. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా వ్యవహరించట్లేదో, కొంత స్వేచ్ఛగా స్వతంత్రంగా పనిచేస్తున్నారో వాళ్ళ టార్గెట్గానే ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయన్న ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతా ఉంది. ఏం చెప్తారు సార్ మరి? నరేష్ గారు చాలా తీయగా, మెత్తగా, చల్లగా, చక్కగా చెప్పారు బాబు గారు. బాబు గారికి మా గ్రౌండ్ రిపోర్ట్లు బాబు గారికి తెలియటం ఏంటో. 14 ఏళ్ళైంది పార్టీ పెట్టి, కనీసం పార్టీ అధ్యక్షుడిని కూడా గెలిపించుకోలేని వాళ్ళకి మా గురించి సమాచారం వాళ్ళ దగ్గర ఉండటం అంటే ఇక్కడ ఎట్లా ఉంటదంటే ఐపాక్ అనేది ఉంది సార్, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అనేది ఉంది. సార్ ఆగండి సార్, బాబు గారు ఒక్క నిమిషం సార్. సార్ బాబు గారు నేను వస్తాను సార్, మీ దగ్గరికి వస్తాను. నిశ్శబ్దంగా ఉన్నా బాబు గారు ప్లీజ్. బాబు గారు నేను మీ దగ్గరికి వస్తాను. బాబు గారు నేను మీ దగ్గరికి వస్తాను సార్ ప్లీజ్. తలకాయ నొప్పేది. బాబు గారు నేను వస్తాను. సైలెంట్ గా ఉన్నా ప్లీజ్ బాబు గారు. సార్ బాబు గారు ఒక్క నిమిషం సార్, నేను మీ దగ్గరకు వస్తాను సార్, మీరు కౌంటర్ చేయొచ్చు, మనకు చాలా సమయం ఉంది. బాబు గారు ఒక్క నిమిషం సార్ ప్లీజ్. శ్రీనివాస్ రెడ్డి గారు అబద్ధాలేంటో చెప్పనండి. రెడ్డి గారి ముఖం చూసి, రాజశేఖర్ రెడ్డి గారి ముఖం చూసి ఆయన ముఖ్యమంత్రి పదవి ఇచ్చారన్నారు, అది పెద్ద అబద్ధం. రాజశేఖర్ రెడ్డి గారి ముఖం చూసి ఆయనకు ముఖ్యమంత్రి పదవి కానీ ఇచ్చున్నడితే
ఆయన 2014లోనే ముఖ్యమంత్రి అయ్యేవాడు. ఆయన 2014లో వీళ్ళందరూ కూడా ఏకమయ్యి అబద్ధాలని ఏది 602 హామీలను ఇచ్చి బాబు నేను గ్యారంటీ అని చెప్పేసి పవన్ గ్యారంటీ అని చెప్పేసి ఇంటింటికి పంచి అసత్యపు వాగ్దానాలు చేసి ఒక్కటి కూడా పంచకుండా కనీసం దాన్ని వెబ్సైట్ నుంచి తీసేసి వాళ్ళు ప్రభుత్వాన్ని లోపంగా నడిపినందువల్ల జగన్మోహన్ రెడ్డి గారిలో ప్రత్యామ్నాయాన్ని చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం విశ్వాసంతో ప్రజలు గెలిపించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో ఆషామాషిగా వచ్చినటువంటి అధికారం కాదది. 10 సంవత్సరాల పాటు ప్రజల మధ్య ఉండి ప్రజలతోనే ఉండి ప్రజలతో కష్టపడి ప్రజలతో ప్రజా సంకల్ప యాత్ర చేసుకొని మంచి చెడులు తెలుసుకొని ప్రజలతో మమేకమై తెచ్చుకున్నటువంటి అధికారం. ఆ అధికారం తెచ్చుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు ఏమన్నారంటే ఈవీఎం మెషిన్స్ అని ప్రజలు పొరపాటు చేశారని తప్పు చేశారని ఒక్క పని కూడా చెయ్యలేడని 100 కోట్లు మాత్రమే మేము మిగిలిచ్చాము, జీతాలు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు, పెన్షన్ల నుంచి ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు, ఈయన మొత్తం చూసి డబ్బులు ఎవరిస్తారు అని చెప్పినటువంటి అన్ని కూడా పటాపంచలైపోయి అమ్మఒడిగా ఒక్కటిస్తే చాలు, అమ్మఒడి ఒక్కటి ఇవ్వలేక పారిపోతాడని చెప్పారు ఇదే చంద్రబాబు నాయుడు. మీకు క్లిప్పింగ్ కూడా పంపిస్తా. ఆ అమ్మఒడి ఒక్కటి ఇస్తే చాలు, ఇతనే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అని కూడా అన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు. అమ్మఒడి ఒక్కసారి సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం ఇచ్చాడు. అదే విధంగా రైతు భరోసా 4 ఏళ్ళు ఇస్తామని 5 ఏళ్ళు ఇచ్చాడు, 4 ఏళ్ళు ఇస్తామని 5 ఏళ్ళు ఇచ్చాడు. ఎక్కడ కూడా ఇస్తామన్న దానికి మించి ఇచ్చాడు. అభివృద్ధితో పాటు అదే సంక్షేమమే ఉంది, అభివృద్ధి లేదనేది తప్పుడు ప్రచారమే తప్ప. ఎందుకంటే ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే స్థూల జాతీయోత్పత్తి పెరుగుతుంది. ఏమయ్యా మీరు మాట్లాడండి. ఇప్పుడు సార్ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత నేను మీ దగ్గరికి వస్తాను తిరిగి. బాబు గారు ప్లీజ్, అబద్ధాలు చెప్పే కాడికి ఎందుకు అబద్ధాలు చెప్పే బాబు గారు ఒక్క నిమిషం. సార్ శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ సబ్జెక్ట్ మాట్లాడదాం సార్. బాబు గారు ఒక్క నిమిషం సార్, బాబు గారు ఒక్క నిమిషం, అడిగిన దానికి సమాధానం చెప్పండి. నేను వస్తాను బాబు గారి దగ్గరికి వెళ్తాను. ఫస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉత్పత్తిలో 22వ స్థానంలో ఉందా లేదా చంద్రబాబు హయాంలో? ఇప్పుడే ఏ స్థానంలో ఉంది? ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉంది. ఆర్బీఐ లెక్కల ప్రకారం నెంబర్ 1 స్థానంలో ఉంది. నవ్వటం తప్ప, ఎక్కిలిగా నవ్వటం తప్ప మీకేం చేస్తావయ్యా? ఏమి తెలుసు మీకు? 22వ చంద్రబాబు హయాంలో 22వ స్థానంలో ఉంది, నిజం కదా? ఈ రోజు నెంబర్ 1 చంద్రబాబు హయాంలో 1,54,000 కోట్ల రూపాయలు మాత్రమే తలసరి ఆదాయం ఉంది, నిజం కదా? ఈ రోజు 2,19,000 ఉంది, నిజం కాదా? అంటే సార్ ఇప్పుడు కాలంతో పాటుగా తలసరి ఆదాయం కానీ లేకపోతే జిఎస్డిపీలు కానీ చంద్రబాబు రేపుల షెడ్యూల్ లాగా ఉన్నాయి, పశువుల పాఠశాల లాగా ఉన్నాయి. ఈ రోజు పాఠశాలలు ఎలా ఉన్నాయి? నల్లపాట చూపిస్తా. నల్లపాట పాఠశాల ఎలా ఉందో, అంతకుముందు పాఠశాల పాఠశాల ఉందో చూపిస్తా. ఓకే, ఇవాళ ఎలా ఉందో పాఠశాల చూపిస్తారా? ఒక్క నిమిషం ప్లీజ్ బాబు గారు, ఒక్క నిమిషం. నేను సార్ వస్తాను శ్రీనివాస్ రెడ్డి, నేను తిరిగి మీ దగ్గరకు వస్తాను. సాహెబ్ గారు, మన శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందింది విద్య విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, లేకపోతే పేదలకు సంక్షేమాన్ని అందజేయడంలో అభివృద్ధి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము చాలా బాగా చేసింది కాబట్టి ప్రజలు సీట్లు మార్చినా ఎమ్మెల్యేలు మార్చినా కూడా తిరిగి వైసీపీనే గెలిపించుకుంటారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏంటి సార్ మీ రియాక్షన్? ఇప్పుడు ఒకటండి నరేష్ గారు, గమనించండి, వైకాపా పార్టీ సిద్ధాంతం ఏంటంటే ఒక అబద్ధాన్ని పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్తే కొన్నాళ్ళకి ఆ ప్రజలు ఈ అబద్ధాన్ని నిజమని నమ్ముతారని అనుకున్నారనేది వాళ్ళ భావన. నేను చెబుతా వాస్తవంగా, ఇప్పుడు ఈయన తలసరి ఆదాయంలో మేమే గొప్ప మేమే దిట్ట అనేటప్పుడు 10,50,000 కోట్లు ఏ విధంగా అప్పులు చేశారండి? ఏమండి, ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఒకటి బ్రదర్
ఇక్కడ ఏనండి సామాజిక సాధికారిత అని చెబుతున్నారు మీరు. ఎస్సీలో 27 పథకాలు తీసేశారండి. మీరు ఆర్గ్యూ కదా ఏనండి మార్చారు. 10,50,000 కోట్లు ఎందుకు అప్పు చేశారు? 10,50,000 కోట్లు దేంట్లో ఫస్ట్ ఏమండి నరేష్ గారు ఆయన ఆర్గ్యుమెంట్ కాదు, ఆర్గ్యుమెంట్స్ అయితే డిస్కషన్ చేసుకోవాలి. శ్రీనివాస్ రెడ్డి గారు డిస్కషన్ చేసుకోవాలండి. అరే తర్వాత మీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పండి, చెప్పండి ఇది తప్పని. మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇది తప్పు అని చెప్పండి. 12,50,000 కోట్లు 12,50,000 కోట్లు మీరు చేసింది ఈ రోజుకి 12,50,000 కోట్లు. నరేష్ గారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీకు పంపిస్తాను. నరేష్ గారు ముఖ్యమంత్రి గారు పదే నేను నవరత్నాల ద్వారానే ఏదో ఈ రాష్ట్రంలో నేను 100% పథకాలు ఇచ్చాను అంటున్నారు. అది చాలా తప్పండి. 730 హామీలు ఇచ్చారు అతను. కావాలంటే రేపు బుక్ పంపిస్తా PDF, మీరు కూడా చదువుకోండి. దీంతో పాటు నేను చెబుతానండి, నవరత్నాల్లో వైఎస్ఆర్ రైతు భరోసా అన్నారండి. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కాకుండా 12,500 ఒక్కొక్క రైతు కుటుంబానికి ఇస్తానన్నారు. మరి ఎందుకో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కలుపుకొని 12,500 ఇస్తున్నారండి. నేను అనేది ఏంటంటే మీరు చెప్పారా? మీరేమన్నారు? 12,500 ఇస్తామన్నారు. అవునండి, అది కాకుండా 12,500 అన్నారు. అది కాకుండా అన్నారు. రెండో అంశం, మీరు ఇన్సూరెన్స్ ఏమండి, ఇన్సూరెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ కట్టే ఇన్సూరెన్స్ లో కూడా కట్టకుండా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు అబద్ధాలు ఆడారు. 4 సార్లు తుఫాన్లు వచ్చి వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎంతమంది రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చారండి? ఈ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలో మొదటి స్థానంలో ఉన్నారు. దేశంలో కౌలు రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే 2వ స్థానంలో ఉంది వైకాపా పార్టీ. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు విద్యాపరంగా చూసుకుంటే 32వ స్థానానికి పడిపోయారు. ఈ విధంగా ఏమండి, ఇంకోటి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఈ రోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఎక్కడ ఉందా? ఈ రోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఎక్కడ నడవట్లేదండి. ఇక్కడ ఉన్నటువంటి పేదలు అన్యాయంగా గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్తే మందులు ఉంటలేదు సార్. మీ ముఖ్యమంత్రి గారు ఏమో గొప్పగా చెప్పుకుంటా పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి కూడా సర్జరీ చేయించుకోమంటున్నారు. ఈ రోజు ఆరోగ్యశ్రీ ఎక్కడ జరగట్లా. అదేవిధంగా అమ్మఒడి 15,000 ఇస్తానని చెప్పి భారత 2 పిల్లలకి ఇస్తామన్నారు కదా, అలా 13,000 ఒక్క పిల్లడికి ఎందుకు ఇస్తున్నారండి? 80 లక్షల మంది కుటుంబాలు ఉంటే, ఏదైతే లబ్ధిదారులు ఉంటే 40 లక్షల మందికి ఇస్తున్నారు. ఎక్కడ అమ్మఒడి ఇచ్చారు? పెన్షన్లు, సామాజిక పెన్షన్లు 3,000 పెంచుకుంటాం. ఏది 3,000 పెంచుకుంటే లేదు, చివరిదాకా వచ్చింది. ఇప్పుడు 3,000 అంటున్నారు సార్. ఎక్కడ సరిగా ఇచ్చారు? తర్వాత ఇంకోటి, ఇక్కడ పేదలందరికీ ఇల్లు 25 లక్షలు ఇల్లు కట్టిస్తామన్నారండి. ఎక్కడన్నా కానీ కట్టించారా? పార్లమెంట్ సాక్షిగా ఒక ఎంపీ గారు అడిగితే 5 ఇళ్ళు కట్టించింది అధికారికంగా. ఏదో ఊరక డబ్బాలు కొట్టుకుంటే ఎక్కడో ఊరు చివర పనికిరానటువంటి 30 కిలోమీటర్ల దూరంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఊరు చివర స్థలాలు ఇచ్చారు. ఈ గుంటలో పోరంలో స్థలాలండి. వాస్తవంగా శ్మశానాలు పక్కన ఇచ్చారండి. 30 కిలోమీటర్లు నేను నిరూపిస్తాను. అమరావతి దగ్గర ఎక్కడ ఇచ్చారండి? అమరావతి దగ్గర ఎక్కడ ఇచ్చారు? కర్నూలులో ఎక్కడ ఇచ్చారు? కడపలో ఎక్కడ ఇచ్చారు? అనంతపురంలో ఎక్కడ ఇచ్చారు? విశాఖపట్నంలో ఎక్కడ ఇచ్చారు? విజయవాడలో ఎక్కడ ఇచ్చారండి మీరు ఇల్లు? 30 కిలోమీటర్ల దూరంలో ఇచ్చి ఏదో శ్మశానాలు కొండల పక్కన, ఏం ఊళ్ళ పక్కన ఊళ్ళ పక్కన కాదండి. మీ నల్లబాబు దగ్గర ఎక్కడ ఇచ్చారు చెప్పండి? ఎక్కడ ఇచ్చారు? పార్లమెంట్ సాక్షిగా 5 ఇళ్ళు మీరు కట్టింది. పార్లమెంట్ సాక్షిగా మీరు కట్టింది 5 ఇళ్ళు. నరేష్ గారు ఇంకోటి ఉంది, 7,50,000 టిట్కో ఇల్లు కడితే అరే ముఖ్యమంత్రి గారికి ఈ రోజు కూడా చేతులు రాలేదు ఇయటానికి. 7,50,000 6,75,000 ఇల్లు ఎన్టీఆర్ ఇల్లు. సార్ నేను పార్లమెంట్ లో చెప్పింది 7,50,000. ఏమండి గుంటూరు చుట్టుపక్కలే 1,30,000 ఇల్లు ఉన్నాయి. మీ చేతులు రాలా ఈ రోజు పంచడానికి కూడా ఏదో చెబుతున్నారు. 25 లక్షల ఇల్లు అన్నారు ముఖ్యమంత్రి గారు. ఎక్కడ 25 లక్షల ఇల్లు కట్టారండి? అంతా బోటకో నాటు మీద. తర్వాత సార్ ఫీజు రియంబర్స్మెంట్ అండి. ఒక్క పిల్లోడికి ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా ఇలా. ఐటీఐ వాడికి 20,000 అన్నారు, వాళ్ళకి 30,000 అన్నారు. ఈ రోజు జీవో 77 తీసుకొచ్చి పీజీ విద్యార్థులకి ఈ రోజు సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి బయటకు లేదు, వాళ్ళకి స్కాలర్షిప్ తీసేశారండి. అదేవిధంగా గత ప్రభుత్వం 5,475 మంది విద్యార్థుల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల్ని విదేశాల విద్యకు పంపిస్తే వచ్చిన తర్వాత ఆ విద్యా పథకాన్ని పేరు మార్చి అంబేద్కర్ విదేశీ విధిని పేరు మార్చి మరి ఆయన పేరు పెట్టుకొని ఎక్కడన్నా ఒక పిల్లడికి లబ్ధి చేశాడండి? ఎక్కడ జరిగిందండి? ఈ విధంగా వైఎస్ఆర్ జలసీర అన్నారు, ఎక్కడ పోలవరాన్ని ముంచేశారు కదా. అదే విధంగా వెలుగొండ ప్రాజెక్ట్ ఏమైపోయిందండి? నిర్వీర్యం అయిపోయింది మీరు వచ్చిన తర్వాత. అరే మద్యపాన నిషేధం అని గగ్గోలు పెట్టారు ముఖ్యమంత్రి గారు అన్నారండి. నేను ఏమి లేదండి, ముఖ్యమంత్రి అవ్వాలంటే నేను సంతకం చేయాలండి అన్నారు. గేట్లు కొట్టుకుపోయినాయి కదా. ఏం గేట్లు? ఎక్కడండి? అరే నవ్వుతారు. ఒక్క పర్సంటేజ్ చేయలేకపోయారు 5 ఏళ్లలో. నవ్వుతారండి రెడ్డి గారు, నవ్వుతారు. ఏమండి ఇంకోటి, మద్యపాన నిషేధం అన్నారు ముఖ్యమంత్రి గారు.
విశాఖపట్నం వెళ్ళి గొప్ప గొప్ప మాటలు చెప్పారండి, గొప్ప గొప్ప మాటలు, వయ్యారి వగలమారి మాటలు పెట్టారు. కానీ సంతకం చేసి నేను ముఖ్యమంత్రి అన్నాడు. మద్యపాన నిషేధం అని చెప్పి 25 సంవత్సరాలు మరి మందు బాబుల్ని తాకట్టు పెట్టినటువంటి ఘనత మీకే ఉందండి భారతదేశంలో. అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా అన్నారు, 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ పెన్షన్ అని గగ్గోలు పెట్టాడండి. ఎక్కడిచ్చారండి? 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎక్కడిచ్చారు ఆసరా? ఇలా మేము ఏదో 99% పథకాలు అంటున్నారు, మీరు చేసింది 90% కూడా చేయలేదు. ఇక్కడ 90% మీరు చేయలేదు మేము అంటున్నాం. దీనితో పాటు అండి ఎస్సీలకు సంబంధించినటువంటి 27 సామాజిక పథకాలు, అలాగే ఎస్టీలకు సంబంధించినటువంటి 9 పథకాలు, బీసీలకు సంబంధించినటువంటి 64 పథకాలు, మైనార్టీలకు సంబంధించినటువంటి 11 పథకాలు, దీంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీల సప్లాన్లు కూడా దోసేశారే, పంచాయతీ నిధులు 10,000 కోట్లు దోసేశారే, 100 లక్షల కోట్లు దోసేశారండి. మైనింగ్ లో కావచ్చు, వైన్స్ లో కావచ్చు, శాంట్ లో కావచ్చు, ఇవన్నీ దోపిడీలే కదండి. ఎక్కడ పెట్టినా కానీ ఏ కాన్స్టిట్యున్సీలో సరిగా చేస్తున్నారండి. నేను రేపు PDF బుక్ పంపిస్తా, రెడ్డి గారు మీరు చూసి దాని మీద ఒక రోజు డిబేట్ పెట్టండి. అదేవిధంగా ఎక్కడ సామాజిక న్యాయం, ఇంకోటండి నరేష్ గారు, నేను కంక్లూడ్ చేస్తా, నేను చివరిగా కంక్లూడ్ చేస్తానండి. సామాజిక న్యాయం అని గొప్పలు చెబుతున్నారు కదా, వీళ్ళు టికెట్లు ఇవ్వడం కాదండి, వీళ్ళ ఎమ్మెల్యేలకు సామాజిక న్యాయం అంటున్నారు. ప్రజలకు ఎక్కడ సామాజిక న్యాయం ఉంది? వీళ్ళు వచ్చిన తర్వాత బీసీల మీద దాడులు, ఎస్సీల మీద దాడులు, ఎస్టీల మీద దాడులు, మైనార్టీల మీద దాడులు, అరే ఎస్సీ పిల్లల మీద మూత్రం పోయటం ఏందండి ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో చట్టాలు ఎక్కడ అమలవుతున్నాయి? ఈ రాష్ట్రంలో మీకు ఒక చట్టం అని చెప్పి వేరే వాళ్ళకి ఒక చట్టమా? శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఉన్నతమైనటువంటి విద్యావంతులు, మీరు అక్కడ కూర్చొని అబద్ధాలు ఆడకూడదు, మీరు అబద్ధాలు ఆడకూడదు. ఈ రాష్ట్రంలో రోడ్లు పరిస్థితి ఈ రాష్ట్రంలో మీరు అబద్ధాలు, మీరు నోరు తెలిస్తే అబద్ధాలు మాట్లాడటమే. సవాల్ PDF బుక్ ఇస్తా. అరే రాష్ట్రంలో సామాజిక న్యాయం లేదు, ఇక్కడ అన్ని అబద్ధాలన్నీ ఏం లేదు. ముఖ్యంగా నేను 9 అంశాలు చెప్పా, ఈ 9 అంశాలు డిబేట్ పెట్టండి. సార్ ఒక్క నిమిషం సార్, బాబు గారి దగ్గరికి వెళ్తాం, తర్వాత శ్రీనివాసరెడ్డి గారు మొత్తం కౌంటర్ చేయొచ్చు. మీరు బాబు గారు నిన్నగాక మొన్న ఇవన్నీ అబద్ధాలు లేండి. ఎందుకు రెడ్డి గారు? 7,50,000 టిట్కో ఇల్లు ఆర్టీఐ రాస్తాం మేము, 7,50,000 టిట్కో ఇల్లు పంచాలా మీరు? అబద్ధాలు మాట్లాడితే ఇట్లానే ఉంటుంది. నేను మాట్లాడినప్పుడు ఆర్గ్యూ చేయాలి. నేను ఎవరి అభిప్రాయం వ్యక్తపరచండి సార్. సార్ ఒక్క నిమిషం బాబు గారు. అవును నరేష్ గారు, నేను వస్తాను బాబు గారు. సార్ బాబు గారి దగ్గర వెళ్దాం. సార్ డాక్టర్ బాబు గారు, సాహెబ్ గారు ఏదో ఊరు కాదు, మా గుంటూరు లక్ష్మీపురం రండి, రేపు చూద్దాం. గుంటూరు లక్ష్మీపురం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో రోడ్లు ఎక్కడో చూద్దాం. ఈ చుట్టుపక్కల ఏమండి ఒక్క నిమిషం మాట్లాడుతున్నారండి, మాట్లాడండి, మాట్లాడుతున్నారు కదా, మాట్లాడు. ఏదో మీ ఇంటి ముందు రోడ్డు బాగుందంటే అది మేము వేసిన రోడ్డే, మీ ఇంటి ముందు రోడ్డు కూడా మేము వేసిందే మాస్టారు. మీ ఇంటి ముందు నరేష్ గారు వేసిన రోడ్డు కూడా మాదే. అది ప్రజలకు తెలుసు సార్, చూద్దాం, మనం చూద్దాము. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు. బాబు గారు సార్ ఒక్క నిమిషం సార్, చెప్పండి సార్. ఆడుదాం ఆంధ్ర జరిగింది సార్. నల్లపాడు ఆయన లక్ష్మీపురానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటది. చుట్టుగుంట నుంచి నల్లపాడు వరకు 4 కిలోమీటర్ల దూరంలో చిన్న రోడ్డు, చిన్న గుంట లేదండి, రోడ్లు రాశాడండి ఈనాడులో. కాదండి, చుట్టుపక్కల మొత్తం ఎక్కడ రోడ్లు లేవు. నరేష్ గారు, నరేష్ గారు, ఫోటో ఇక్కడది కాదు. శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఇద్దరు సార్. డాక్టర్ బాబు గారు, బాబు గారు ప్లీజ్ సార్ మీ రియాక్షన్ ఏంటి సార్ ఈ అభివృద్ధి విషయంలో? బాబు గారు, బాబు గారు సాహెబ్ గారు, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి సార్, వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా మనము. సార్ మీరిద్దరు ఒక్క నిమిషం ఆగండి, డాక్టర్ బాబు గారి దగ్గర వెళ్దాం. సార్ బాబు గారు, ఇదంతా ఒక ఎత్తు అయితే దాదాపుగా 2,40,000 కోట్ల రూపాయల నగదును నేరుగా మేము సంక్షేమ పథకాల పేరుతోటి నగదు బదిలీ చేశాము, ప్రజలంతా చాలా హ్యాపీగా ఉన్నారు అన్నట్టుగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటా ఉంది. ఇందులో వాస్తవాలు లేవా సార్? అదే సార్, దాని గురించి చెప్తాను సార్. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి అని చెప్పారు మేము అప్పులు చేయలేదని. ఏదైతే గవర్నమెంట్ వెబ్సైట్ లో
ఏదైతే గవర్నమెంట్ వెబ్సైట్ లో కనబడుతుందో లేదో సార్, మీరు చూసినా కూడా తెలుస్తుంది. వాళ్ళు 2,60,000 కోట్లు బడ్జెట్ ప్రకటిస్తే దాంట్లో 19% ఇంట్రెస్ట్ పే చేయడానికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్తుంది. అంటే మనం ఎన్ని మాట్లాడినా మన వెబ్సైట్ లో నుంచి, నేను వేరే మీరు వెబ్సైట్ లో పెట్టిన ఇన్ఫర్మేషన్ వస్తుంది బడ్జెట్ లో. మీరు బడ్జెట్ కి సంబంధించి వెబ్సైట్ ఉంది సార్, దాంట్లో నుంచి ఏపీ బడ్జెట్ అని కొట్టి మీకు కూడా వస్తుంది. నేనేం చెప్తున్నానంటే సార్, ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పాను, చిన్నగా ఒకటి చెప్తాను, జరిగిన ఎగ్జాంపుల్. మా ఊరు దగ్గర సార్, మా యాక్చువల్ గా తొట్టంగడ మండలం, ఇక్కడ కాళహస్తి నియోజకవర్గం వస్తుంది. అక్కడ మా విలేజ్ దగ్గరగా ఒక 10 ఎకరాల స్థలాన్ని అప్పుడు ఒక ప్లైవుడ్ కంపెనీకి ఇచ్చారు. రాక్వుడ్ అని ఒక ప్లైవుడ్ కంపెనీ వాళ్ళకి ఇచ్చారు. ఆ రోజు మా 10 ఎకరాల కాస్ట్, ఒక ఎకరా వచ్చి 1,50,000 2 లక్షల రూపాయలు లోపల ఉంది. అంటే ఒక 20 లక్షల రూపాయలు గవర్నమెంట్ ల్యాండ్ని ఫ్రీగా ఇచ్చి అక్కడ ఫ్యాక్టరీ పెట్టమంది. ఈరోజు దాదాపుగా ఒక 100 మంది వరకు ఒక 14-15 వేల రూపాయలు అక్కడ జీతాలు తీసుకొని బతుకుతున్నారు. ఏంటి నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు మా ఊర్లో ఉన్న 1000 మందికి ఒకవేళ 20 లక్షల రూపాయలు పనిచేస్తుంటే ఒక 2,000 రూపాయలు ఎంతో వచ్చింది. కానీ అలా కాకుండా అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి ఏదన్నా ఒక ఫ్యాక్టరీ లాంటిది పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఒక 50 మందికో 60 మందికో ఉపాధి దొరుకుతుంది. అంటే నెల ఒక 15,000 రూపాయలు జీతం సంపాదించే ఏమవుతుందంటే ఆ విలేజ్ లోనే బతికే అవకాశం. అంటే మన ఆలోచన విధానం, మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి, అంటే ప్రజల యొక్క ప్రతి రూపాయిని మనం ఖర్చు పెట్టేటప్పుడు అదే బాధ్యతగా ఉంటే ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది. అలా లేకుండా, ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఏపీఎస్పీడీసీఎల్కి ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ కరెంట్ అని ప్రకటించే వరకు కూడా ఏపీఎస్పీడీసీఎల్ అప్పుల్లో లేదు సార్, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఎప్పుడైతే ఆయన ఫ్రీ కరెంట్ కొన్ని యూనిట్లు అది ఇదని స్టార్ట్ చేశారో, ఆయన దిగిపోయేటప్పటికి 6,000 కోట్లు ఏపీఎస్పీడీసీఎల్ అప్పుల్లో తింది. ఈ రోజు ఏపీఎస్పీడీసీఎల్ అప్పులు ఎంత తెలుసా సార్? దాదాపుగా 50,000 కోట్ల రూపాయల పైన. ఏం జరుగుతుందంటే, మనం ఫ్రీ అనో ఇంకొకటనో మనం ఇచ్చేసి ప్రజలకు ఇద్దని అనడం లేదు. ఎవరికైతే నిజంగా ఉపయోగం ఉంటుందో, వాళ్ళు ఎవరైతే మనం ఎయిడ్ ఇవ్వడం వల్ల వాళ్ళు డెవలప్మెంట్ ఉంటుందో అలాంటి వాళ్ళకి ఇవ్వడం తప్పులేదు. అలా కాకుండా నా ఓటు బ్యాంకుకి నేను ఇస్తాననే విధంగా చేయడం వల్ల రాష్ట్రం ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయనేది జనసేన నుంచి చెప్తున్నాం సార్. చాలా సార్లు ఈ విషయాలు చెప్పాం. మేము ఇవ్వడానికి ఖచ్చితంగా వ్యతిరేకం కాదు, కానీ మీ కార్యకర్తలు కన్నా ఇంకొక విధంగా దీన్ని వేస్ట్ ఎక్కువ చేయడం వల్ల, ఇప్పుడు మీరు హెలికాప్టర్లు వేసుకునేదానికో విమానాల్లో తిరిగేదానికో డబ్బులు ఉంటున్నాయి. కానీ అదే ఒక ఆశా వర్కర్లు పాపం రోజు పనిచేయడం, వాళ్ళ యాప్లు తెలియకుండా ఆ యాప్లంతా ఇన్స్టాల్ చేయాలంటారు, మళ్ళీ ఫేస్ రికగ్నిషన్ పెట్టాలంటారు, అక్కడి నుంచి సెల్ఫీలు తీసి పంపించాలంటారు. పాపం ఇవన్నీ చేస్తూ ఉంటే కూడా వాళ్ళకి మనం చెప్పిన జీతం వేయకపోవడం అనేది మాట తప్పడం కాదా సార్? ఇలాంటి ప్రతి డిపార్ట్మెంట్ గురించి శ్రీనివాసన్ గారు ఎంతానంటే ఓపుకున్నదంటే ప్రతి డిపార్ట్మెంట్ గురించి చెప్తా. అంటే ఎవ్రీథింగ్ మనం ఎక్కడ ఏ విషయంలో మనం పాజిటివ్ గా ఉన్న ప్రజలకి ఇవంతా వ్యతిరేకత కాదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యతిరేకతని పాపం ఎమ్మెల్యేలు ఎవరన్నా చాలా మంది 151 మంది ఉన్నారు, చూస్తే ఒక 20 మంది చెప్తే పాపం 130 మంది అందరూ ఇళ్లలో కూర్చొని పాపం వాళ్ళ పనులు చేసుకునేవాళ్ళు సార్. వాళ్ళని ఇప్పుడు కనీసం మళ్ళీ సీట్ ఇవ్వకుండా మీరు ఆడకు మార్చేస్తాం, మంచిదే, మీరు పార్టీ అధినేత, మీరు ఏమన్నా చేయొచ్చు, మీకు ఆ హక్కు ఉన్నది. మేము ఖచ్చితంగా జనసేనకి దాన్ని అపోజ్ చేయడం లేదు. మీకు ఎక్కడ కావాలంటే ఎలాంటి క్యాండిడేట్లు కావాలంటే అలాంటి వాళ్ళని పెట్టుకోండి అని అంటున్నాం. మేము జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ విషయాలు కానీ ఆయన పార్టీకి సంబంధించిన విషయాలు కానీ ఏ రోజు మాట్లాడడం లేదు. మేము మాట్లాడుతున్నంతా ప్రజల కోసం, ప్రజలకి మీరు చేస్తున్న అన్యాయాల గురించి మాట్లాడుతున్నాం. అసలు పవన్ కళ్యాణ్ గారిని లేదా జనసేన పార్టీని విధానాల పరంగా అడ్డుకుంటామంటే మాకు అసలు ప్రాబ్లమే లేదు. ఇప్పుడు కూడా మళ్ళా ఇప్పుడు 4.5 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళా పెళ్లిళ్ళ గురించే మాట్లాడే స్థితిలో ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఏమి తప్పు చేయలేదు కాబట్టి ఇంకా పెళ్లిళ్ళనో ఇంకొకటనో చిన్న చిన్న విషయాలు అవి జనాల్లో కూడా ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడి యొక్క పెళ్లిళ్ళ గురించి పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నారంటే ఎంత దిగజారిపోతున్నారు అంటే మనం ఎంత అభద్రతా భావంలోకి వెళ్ళిపోతున్నాం. అంత అభద్రతా భావంలోకి వెళ్ళడానికి కారణాలు ఏంటి? మనం అన్ని తప్పులన్నీ మనం చేసేసి పాప మన ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని ఇప్పుడు ఊర్లోకి వెళ్ళండి మనకు ఓటేని అని అడిగితే జనాలు తిరగబడుతున్నారు. వెళ్ళకపోతే ఏమో మీరు వెళ్ళండి అంటే సరే వెళ్ళలేదని అంటే మీరు వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు ఓట్లు వేయడం లేదంటే 86 మందిని మార్చేస్తారంటే ఇక్కడ మీ ఓట్లు ఇక్కడ మీ వ్యతిరేకత ఇంకో దగ్గర పెడతారు. ఇక్కడే వ్యతిరేక 5 సంవత్సరాలు పనిచేసిన దగ్గర వ్యతిరేకత ఉందంటే కొత్తగా ఇంకో ప్లేస్కి వెళ్తే అక్కడ ఎలా వ్యతిరేకత లేకుండా ఉంటుంది? అన్నిటికీ మార్చాల్సింది సార్ ఎమ్మెల్యేలు కాదు, ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మార్చాలి. ఈసారి రాష్ట్ర ప్రజలు అదే చేస్తారు, సిద్ధమైనారు. శ్రీనివాస్ రెడ్డిని ఏం ఆలోచించాలంటే అన్న, ఇప్పటికైనా కూడా వేరే పార్టీలను మనం మీరు ఇంకా గెలవలేదు, మీకు ఇంకా 20 సీట్లు ఇస్తారు 10 సీట్లు ఇస్తారని మహా మీద చూపించే ప్రేమ కాకుండా మన పార్టీ ఆల్రెడీ మునిగిపోతుంది, కనీసం దాన్ని కొంచెం ఇప్పుడు 30 సీట్లు 35 సీట్లు ఆగిపోకుండా 40 తీసుకురాగలమని పాపం ఆయనకి కొంచెం మంచి సలహాలు ఇవ్వండి.
మంచి విషయాల గురించి, అంటే రాష్ట్రంలో ఇదిగో నేను చేశానని మాట్లాడండి. చాలా విషయాలు సార్ మనం చూసుకుంటే ఎక్కడెక్కడో చెరువుల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేది, ఇసుకలతో ఇల్లులు కట్టించేది ఎక్కడ చూసాం సార్? మన వర్షాలకు మొత్తం అంతా ఇళ్ల స్థలాలు ఇచ్చే దగ్గర అంతా కట్టిళ్లతో పాటు మొత్తం ఇసుకతో పాటు పడిపోయింది, మళ్ళీ ఇసుక. అలాంటి అంటే కనీసం 50% అన్న మంచి చేయాలిగా. మనం ఏం చేస్తున్నాం అంటే సంక్షేమం చెప్పి 100 రూపాయలు రిలీజ్ చేస్తున్నామన్నా, 99 రూపాయలు తినేస్తున్నామన్నా, ఆ రూపాయి మాత్రం వాడు మిగులుతుందన్నా, అది ఎవడో గట్టిగా ఉన్నాడు. అట్లా కాకుండా నేనేం చెప్తానంటే, ఎలాగో ట్యాక్స్లు అయితే ముందు కంటే భారీగా ట్యాక్సేషన్ తీసుకొచ్చారు. ముందు ఉన్న హౌస్ ట్యాక్స్లు ఇప్పుడున్న హౌస్ ట్యాక్స్లు దాదాపుగా డబుల్ పెంచేశారు. మీరు చెప్తున్నారు కదా, అంటే మన ఆర్థిక స్థోమత పెరిగిపోయింది, నంబర్ 1కి అయింది అంటే అన్న, ఎందుకు అవుతుందంటే ట్యాక్స్లకి రాదు, వసూలు చేస్తున్నారు. మీరు ముందున్న 3000 రూపాయలు హౌస్ ట్యాక్స్ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత 6000, 7500, 7600 అయిందమ్మా. ఇవన్నీ కూడా జనాలు ఆలోచిస్తారు కదా. వీళ్ళందరూ కూడా ఇప్పుడు నేను ఇచ్చిన 2000కి నాకు ఓటేస్తారని మీరు అనుకుంటే మన దగ్గర తీసుకున్న 10,000 రూపాయలకి ప్రజలు ఆలోచించారా అన్న? ఈ విషయాలన్నీ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచిస్తేనే ప్రజలు అర్థం అవుతారు. ప్రజలు అర్థం కాకుండా ఒక 50,000 కోట్లు రాష్ట్రం మీద పెడుతున్నాను, 1.5-2 లక్షల కోట్లు రాష్ట్రం మీద తీసుకున్నాను అని అనుకుంటే అది వ్యాపారం అవుతుందమ్మా, అది రాజకీయం ఏడవుతుంది. వ్యాపారం రాజకీయం చేస్తే పార్టీ గెలుస్తున్నాను. రైట్ సార్. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అంటే ఎమ్మెల్యేల మార్పు ఈ అంశాలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకున్న డెవలప్మెంట్ మోడలే సరిగా లేదు, దానివల్ల రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి, ప్రజల్లో ఒక గుణాత్మక మార్పు కనిపించట్లేదు, జీవన ప్రమాణాలు కూడా పెరగలేదు అన్నట్టుగా టీడీపీ జనసేన నేతలు చెప్తా ఉన్నారు. ఏంటి సార్ మీ రియాక్షన్ ఏంటి సార్? జీవన ప్రమాణాలు పెరగకపోతే ఒకప్పుడు ఉన్నటువంటి పీడిఎఫ్ ఖాతాల కన్నా 16 లక్షలు పీడిఎఫ్ ఖాతాలు, అంటే ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగస్తులు దాచుకునేటటువంటి ఖాతాలు 16 లక్షలు పెరిగినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎక్కడి నుంచి పెరిగినాయి, ఎలా పెరిగినాయి అండి? అదేవిధంగా నిల్వలు, ఏది బ్యాంకుల్లో దాచుకునేటటువంటి డిపాజిట్లు 3,73,000 కోట్లు గతంలో ఉంటే ఈ రోజున 4,69,000 కోట్లకు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయండి? డబ్బులు లేకుండా, ప్రజల యొక్క సంపద పెరగకుండా పెరుగుతా ఉన్నాయండి, వస్తా ఉన్నాయండి. అదేవిధంగా పరిశ్రమలు లేవు అడిగే వాళ్ళకి ఇంటెలిజెంట్ సెర్చ్ కనపడదండి, సెంచురీ ప్యానల్స్ కనపడవండి, ఆదిత్య బిర్లా గార్మెంట్స్ కనపడవండి, హిల్ టాప్ సెర్చ్ ఫుట్వేర్ కనపడదండి, డిక్సన్ టెక్నాలజీస్ కనపడవండి, ఫాక్స్ లింక్ ఇండియా విస్తరణ కనపడదా అండి, ఏటీసీ టైర్స్ ఫేజ్ 2 కనపడదా అండి, పిడిలైట్ ఇండస్ట్రీస్ కనపడవా అండి? ఈ రకంగా లిస్టు చదువుకుంటా పోతే 130 పరిశ్రమలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేతుల మీదుగా ప్రారంభించినటువంటి పరిశ్రమలు ఉన్నాయండి. చంద్రబాబు హయాంలో 13,700 మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 6,05,000 శాసన మండలి అసెంబ్లీలో చెప్పారు. ఎందుకు అబద్ధాలు ఆడతారండి? అరే శాసనసభలో శాసన మండలిలో చెప్పారు. ఏందండి 6,05,000 వాళ్ళు చెప్పి ఈ రోజు 18,30,000 అంటాడండి ఈయన. అరే నువ్వు మొత్తం చెప్పు, అది చెప్పాలి, నువ్వు చెప్పాలి, అది చెప్పు. ఈ రోజున 16 లక్షలకు జరిగినాయి. ఏందయ్యి ఎక్కడండి? అరే ఉద్యోగాలు లేక పిల్లలు ముఖ్యమంత్రి గారు చికెన్ మాటలు పెట్టుకొని మటన్ మాటలు పెట్టుకోమనంటే ఏం లేదులేండి. మీరు చెప్పే సార్ మేము 6,25,000 ఉద్యోగాలు ఇచ్చాం సార్, 7,50,000. అవునండి, అబద్ధాలు ఆర్గ్యూ చేయలేదా? అవునండి, మేము మాట్లాడేటప్పుడు ఆర్గ్యూ చేసినప్పుడు మేము కూడా అబద్ధాలు నరేష్ గారు సజావుగా డిబేట్ పెడితే సజావుగా ఉండింది. మీరు చెప్పే అబద్ధాలే కదా, మీరు చెప్పే అబద్ధాలే. మీరు చెప్పే అబద్ధాలు పూర్తిగా అంత సబ్జెక్ట్ అని చెప్పిన తర్వాత మీరు సరిదిద్దురు కానీ ఎంఎస్ఎంఈలు ఇవన్నీ ఏమండి 6,25,000 ఉద్యోగాలు ఇచ్చామా లేదా? ఎంఎస్ఎల్ ఎమ్మెల్సీ ఎంత తీయండి, ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి. ఎంఎస్ఎంఈలు ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి సార్, మీరు ఓపెన్ చేయండి. అవును, మీరు ఓపెన్ చేయండి, తెలిసింది. వెబ్సైట్ లోకి వెళ్ళి చూడండి, వెబ్సైట్ లోకి వెళ్ళి చూడండి, వెబ్సైట్ లోకి వెళ్ళి చూడండి.
మీరు వెబ్సైట్ లోకి వెళ్ళి చూడాలి. నోటి మాటలు చెప్పుకుంటే కాదు. చెప్పండి. కాదండి, మీరు నోటి మాటలు చెప్పుకుంటే కాదు. మేము ఉన్నప్పుడు 12 లక్షల 50,000 12 లక్షల 50,000 మేము ఉన్నప్పుడు 12 లక్షల 50,000 12 లక్షల 50,000 ఓపెన్ చేసుకుని 12 లక్షల 50,000 ఉద్యోగాలు కల్పించాం. ఎంఎస్ఎంఈ 12 లక్షల 50,000 12 లక్షల 50,000 వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి ఒకసారి. మేము ఉన్నప్పుడు ఉండేయండి 12 లక్షల 50,000. మీరు కావాలంటే ఎంఎస్ఎం ఓపెన్ చేసుకోండి. 6 లక్షల 40,000 అసెంబ్లీ సాక్షిగా మీ యొక్క ఎవరైతే ఉన్నారో మీ ఇండస్ట్రీ మంత్రి చెప్పారా? లేదండి, అదే కాదు, అబద్ధాలు. వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఆయనకు అవకాశం ఇవ్వండి సార్. శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్. సార్ ఇక్కడ ఇట్లా నిజాలు చెప్తుంటే వీళ్ళు ఓర్చుకోలేరు సార్. సార్ మీరైతే చెప్పండి సార్, నిజాలు కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సత్యం జగన్మోహన్ రెడ్డి, అసత్యం చంద్రబాబు నాయుడు అన్న సంగతి అందరికీ తెలుసు. అది రివర్స్ అని అందరికీ తెలుసులేండి, అది రివర్స్ అని అందరికీ తెలుసు. ఎందుకంటే అబద్ధాలు ఆడతారు, అబద్ధాలు ఆడతారు. నా దగ్గర పేపర్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి, నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి సార్, నా దగ్గర పేపర్లు ఉన్నాయి. మాట చెప్తున్నా, ఒక నల్లపాడు గ్రామంలో రమ్మనండి. మీ గ్రామంలో వేసిన మీ ఇంటి ముందు రోడ్డు కూడా మేము వేసింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అభివృద్ధికి సంబంధించిన చర్చ పెడతాం. వాళ్ళ ఇంటి ముందు పెడతారు ఏంటండి నరేష్ గారు? శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటి ముందు వేసిన రోడ్డు కూడా మేము ఉన్నప్పుడు వేసిందే రోడ్డు. నల్లపాడు గ్రామాన్ని తీసుకుందాం. తీసుకోండి. నల్లపాడు గ్రామం హాస్పిటల్ లేదు, 100 పడకల హాస్పిటల్ ఇవ్వాలి ఉంది. శంకుస్థాపన చేసింది సుచరిత గారు, ప్రారంభం చేసింది కూడా సుచరిత గారు. కాదంటారా? మరి శ్రీనివాస్ రెడ్డి గారు మీ ఇంటి ముందు వేసిన రోడ్డు మేము ఉన్నప్పుడు వేసినప్పుడు కాదా? భవనాన్ని కట్టింది, ఆడు నేడు కింద స్కూల్ కట్టారు. రైల్వే స్టేషన్ రోడ్డు లేదు తెలుగుదేశం హయాంలో. డబుల్ రోడ్డు వేసాము, మెయిన్ రోడ్ నుంచి రైల్వే స్టేషన్ రోడ్డు. రమ్మనండి, వచ్చి చూపిస్తాను, రమ్మనండి. మీరు గుంటూరు జిల్లాలో రోడ్లు ఎట్లా ఉండేవి మొత్తం నేను చూపించమంటారా? ఏ ప్రభుత్వమైనా రాజకీయ సంవత్సరాల్లో ఎంతో కొంత అభివృద్ధి చేస్తుంది, కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంత మేర నెరవేర్చారన్నది ఒక ప్రధాన ప్రశ్న. సరిగ్గా మీరు వేసింది రేకులు తీసేశారని అంటున్నారేమో కాదు, రంగులు వేశారు మీరు. 54 కోట్ల రూపాయలు 54 కోట్ల రూపాయలు వివిధ పథకాల రూపంలో నా ఊరికి వచ్చినాయి. రాదు అని మీరు, రాలేదని మీరు ఏమైనా రుజువు చేయగలరా? లేదు హాస్పిటల్ ఉన్న హాస్పిటల్ లేదని మీరు చెప్పగలరా? రేకుల షెడ్డుని బ్రహ్మాండంగా 2 అంతస్తుల భవనంగా మార్చిన స్కూల్ ని బ్లాక్ బోర్డు నుంచి డిజిటల్ బోర్డుకు మార్చిందని కాదని మీరు చెప్పగలరా? ఆ రోజున ఉన్నటువంటి స్కూల్ స్ట్రెంత్ 170 అయితే ఈ రోజు 400కి చేరింది హై స్కూల్ స్ట్రెంత్. కాదని మీరు చెప్పగలరా? ఎందుకంటే స్టేట్ ను క్రైటీరియా తీసుకోండి. మీ ఇంట్లో విషయాలు, మీ వీధిలో విషయాలు కాదు. ఇక్కడ మీ ఊరు చుట్టుపక్కల రోడ్లు ఎట్టున్నాయండి? మీ ఊరు దగ్గర నుంచి మీ పక్కకెళ్లే రోడ్లు ఎట్టున్నాయి చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు ఎట్టున్నాయి చెప్పండి. గుంటూరు జిల్లాలో రోడ్లు ఎట్టున్నాయి చెప్పండి. అవునండి, మీరు ఎక్కడ ఉండే సార్ రోడ్లు? అరే అన్ని అబద్ధాలు ఆడతారు. మా ఊళ్ళో ఏదో మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, మా ఇంట్లో టీవీ ఉంది కాదు. రాష్ట్రంలో అరే మా ఇల్లు బాగుందంటే పక్కంటోడు పేదవాడి ఇల్లు గురించి చెప్పండి అండి. మీ ఇల్లు బాగానే ఉంది, మీరు ఇచ్చిన వాటిలో ఎంతమందికి పేదలకు ఇల్లు కట్టించారు చెప్పండి అండి. నల్లబాడులో ఎంతమందికి కట్టించారు చెప్పండి. నరేష్ గారు నల్లబాడు వాళ్ళు ఇచ్చిన ఎంతమందికి ఇల్లు కట్టించారు చెప్పండి. నరేష్ గారు వాళ్ళ ఊళ్ళో ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల్లో ఎంతమందికి ఇల్లు కట్టించారు చెప్పమానండి. చెప్పమానండి, ఎంతమందికి ఇల్లు కట్టించారు? అంటే నిర్మించిన ఇళ్లను ఇవ్వలేకపోయారు, కొత్తగా ఇళ్లు నిర్మించలేకపోయారు కదా. ఎంతమందికి ఇల్లు కట్టించారు అడగండి వాళ్ళ ఊర్లో ఇచ్చిన స్థలాలు. శ్రీనివాస్ గారు ప్లీజ్ రెస్పాండ్ సార్. మీరే వద్దు కానీ స్వతంత్ర టీవీ నుంచి మీ రిపోర్ట్ పంపిద్దరు కానీ. ఇదిగా చెప్పని వీళ్ళే అంటారు. ఛాలెంజ్ సార్, ఛాలెంజ్. 30,000 ఇళ్లలో గృహప్రవేశాలు జరిగినాయి. ఛాలెంజ్ సార్, ఎక్కడ జరిగింది? ఛాలెంజ్ సార్, రేపు నేను కూడా వస్తా. మనం ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తే తప్ప మీరు వినిపిస్తున్నారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ ఛాలెంజ్ సార్, నేను మీ రిపోర్ట్ ను పంపిండి సార్. వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారో, ఎంతమంది ఇల్లు కట్టించారో చెప్పండి. ఒక్కడ గట్టిలా ఇల్లు, ఒక్కడికి ఇల్లు కట్టిలా సార్, ఒక్కడికి ఇల్లు కట్టిలా. రాండి మీ రిపోర్ట్ రమ్మని సార్. పత్తిపాడు కాన్స్టిట్యూన్సీ ఏంటండి? మీ ఊళ్ళో ఇళ్ల స్థలాలు ఎంతమందికి ఇల్లు కట్టించారు? ఇంటింటికి తీసుకెళ్తారండి. నరేష్ గారు వాళ్ళ ఊళ్ళో ఎంతమందికి ఇల్లు కట్టించారు? మేము టిడిపేలు ఎన్ని కట్టించాము కట్టి ఒక్క ఇంటి గృహప్రవేశం కూడా చేయించలేనటువంటి
చేతగాని చేవలేని ప్రభుత్వం మీది, ఓకే మీది, రైట్. మీది. చేసిన ప్రభుత్వం మాది, నరేష్ గారు. చేసి ఓకే. చూపించిన ప్రభుత్వం మాది. నరేష్ గారు రైట్ సాహెబ్ గారు చెప్పండి సార్. పదాల పరువు అనేది గుంటూరు ఉంది. ఒక నిమిషం అండి, చెప్పొద్దు అబద్ధాలు కానీ గుంటూరు మీ రిపోర్టర్ ఉంటారండి. అవును తెలుగుదేశం పార్టీ హయాంలో అడవి తక్కెళ్లపాడు దగ్గర ఎన్ని టిట్కో ఇళ్లు కట్టారు. అదే విధంగా వాళ్ళ నల్లపాడులో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత మందికి ఎన్టీఆర్ గృహ కల్ప కింద ఇళ్లు కట్టారు. ఓకే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మందికి ఇళ్ల Right. స్థలాలు ఇచ్చారు, Right. వాళ్ళకి ఎన్ని ఇల్లు కట్టించారో రేపు Right. అడగండి మీరు. రైట్ రైట్ సమయం మించిపోతా ఉంది. మరొక రోజు ఈ ఏపీ అభివృద్ధికి సంబంధించిన చర్చ సీరియస్గా చేపట్టాల్సిన అవసరం ఉంది. అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్న నేపథ్యంలో మరి క్షేత్రస్థాయి రియాలిటీ ఏందో మనం ఖచ్చితంగా చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది వాళ్ళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన టీడీపీ స్పోక్స్ పర్సన్ ఎస్పీ సాహెబ్ గారికి, వారితో పాటు వైసీపీ రాష్ట్ర నాయకులు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, జనసేన రాష్ట్ర నాయకులు డాక్టర్ బాబు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.